నన్ను నా విధానాన్ని నమ్ముకున్న ప్రజలు ప్రాణభీతితో అహింసా విధానం అంటూ వంచమంటారా? కాంగ్రెస్ నుండి 3 ఏళ్ల పాటు నన్ను కుట్రతో బహిష్కరించిన నా ప్రజలు నా వెంటే నడిచారు. అలాంటి ప్రజల స్వాతంత్ర్యం కొరకు నేను సమరం సాగిస్తాను, నా ప్రాణం అర్పిస్తాను. చెప్పండి సర్కార్జీ. మన సైనిక ప్రభుత్వ ఆజాద్ హిందూ ఫౌజులు ఇటలీ, జర్మనీ, థాయిలాండ్, ఓషియా దేశాలు గుర్తించినట్లు ఆ దేశాలు వర్తమానం పంపించాయి. లోకనాథన్, ఏమిటి మీరు అంటున్నది? బ్రిటిష్ ప్రభుత్వం బర్మాపై యుద్ధం ప్రకటించిందా? డోంట్ అఫ్రైడ్. బర్మాలోని సైనిక అధికారి ముఠగుచ్చ చాలా సమర్థవంతుడు. పర్వాలేదు. పంజాబ్ రెజిమెంట్ మేజర్ తెల్లానికి వర్తమానం పంపి శత్రువులు ఎదుర్కోమను. సర్కార్జీ, మనకి ఇప్పుడు అన్ని వైపుల నుండి సహాయం కావాలి. ముఖ్యంగా జపాన్ నుంచి సహాయం కావాలి. అమ్మా భరతమాత, నీ దాసి విముక్తి కోసం నీ వీరపుత్రులు ఎందరో ప్రాణాలు అడ్డేస్తున్నారు. ఇక వారికి నీవే రక్ష. వాట్ ఈస్ సాడ్ న్యూస్? వాట్? అధిపతి సింగ్, ఏమిటి మీరు అంటున్నది? జపాన్ ప్రభుత్వం మన సైనికులకు కావలసినంత సహాయం అందించలేకపోతుందా? ఏమిటి? మేజర్ తెల్లా ఐరావతం దాటడానికి కావలసినంత సహాయం లేక వెనక్కి తగ్గారా? వాట్ ఏ బ్యాడ్ న్యూస్. ఏమిటి? మన సైనిక మిత్రులు ఎస్ఆర్ ఖాదర్, గుల్జార్ సింగ్లు యుద్ధ రంగంలో మరణించారా? వాట్ ఏ బ్యాడ్ న్యూస్. ఏంటి? సర్దార్ యదర్ సింగ్, అజీజ్ అహ్మదులు క్షతగాత్రులే చికిత్స లేక అల్లాడిపోతున్నారా? ఏమిటి వార్తలు? ఏమిటి అధిపతి సింగ్ ఈ పరిణామాలు? ఈ ఆలస్యం చేస్తే లాభం లేదు. వెళతాను, నేను యుద్ధ రంగంలోకి వెళ్తాను. ప్రజలు యుద్ధం మధ్యలో ఆగే ప్రసక్తే లేదు. ఎంతమంది యోధులు మరణించినా తుది విజయం మనదే. ఈ పరిస్థితుల్లో రష్యా ఒక్కటే మనకు సహాయం అందించగలదు. నేను బయలుదేరుతాను రష్యా. ఏమిటి? 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 నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదా? ఏమిటి మీరు అంటున్నది? బయట వాతావరణం చాలా ప్రమాదంగా ఉందా? నేను బయటికి వెళ్ళడానికి అసలు వీలే లేదా? మిత్రులారా, ఈ బోస్ను చంపగలిగే బాంబు బ్రిటన్ ఇంకా తయారు చేయలేదు. నాకు ఎలాంటి భయం లేదు. భారత జాతి కోసం నా ప్రాణాలు కాపాడడం మీకు మీకు ముఖ్య కర్తవ్యమా? నడి బజార్లో భారత జాతి నారీమణులు వ్యవస్థ చేసిన కలియుగ దుశ్శాసన కంటే నా ప్రాణం మీకు 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 ముఖ్యమా? భర్త ఎదుటనే భార్యను మానభంగం చేసి అది భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న దంపతుల ప్రాణాల కంటే నా ప్రాణం మీకు మీకు ముఖ్యమా? త్రాగడానికి తల్లి రొమ్ముల్లో పాలు తరివే అరిచి అరిచి గొంతెండి ప్రాణాలు విడుస్తున్న ఆ పసిగుడ్డుల ప్రాణాల కంటే నా ప్రాణం మీకు మీకు ముఖ్యమా? చెప్పండి. మీ అన్నను చంపుతుంటే, మా తమ్ముళ్ళు ఉరికమ్మలు ఎక్కిస్తుంటే, మన భారతీయుల కోట్లాది సంపదను కొల్లగొట్టుకుని పోతుంటే, ఎంతో మంది విప్లవ వీరుల్ని దేశభక్తుల్ని కాల్చి చంపేస్తుంటే, మనమంతా అసమర్థులే, బానిసలే, వాళ్ళ కాళ్ళ బూట్ల కింద నలుగుతూ ఉంటే తిరిగి వాళ్ళలా పడి ఉండాలా? చెప్పండి. ముక్తి కోసం ఈ గడ్డపై అడుగుపెట్టిన తెల్ల కిరాతకులు భూపాలై బెదిరిస్తుంటే భయపడి పారిపోవడానికి తిరిగి వాళ్ళ కామను పవిత్రమైన తల్లి పాలు త్రాగిన భారతీయులు నీతి జాతి లేనా నికృష్ట తెల్ల జాతిని పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళు సమూలంగా పాతి పెట్టాలి. మిస్టర్ లోకనాథన్, నీవు ఈ బర్మా సైనిక వ్యవహారాలు చూసుకో. మిస్టర్ షాన్వాస్, నీవు అండమాన్ నికోబార్ దీవులు ప్రజల జాగ్రత్తగా కప్పెట్టుకుని ఉండు. కెప్టెన్ లక్ష్మి,
నేను తిరిగి వచ్చేంత వరకు నీవు సర్కార్జీ సలహాను పాటించి మన సైన్యం ముందుకు నడిపించు. మిస్టర్ సర్కార్జీ, నేను త్వరలో తిరిగి వస్తాను. అంతవరకు మీరు మన వారందరికీ సమాధానంగా వ్యవహరించండి. జై హింద్. స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌరు జై హిందని అడిగాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. థ్యాంక్ యూ వరం గారు. మాకు సంస్థకి అన్ని విధాల వారి సహాయ సహకారాలు అందిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి కాకినాడలో మంచి పేరు ఉన్నటువంటి మా స్వామియాజులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామియాజులు గారు, థ్యాంక్ యూ వర్మ గారు. వెంటనే మనం స్టేట్లోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నంది గరుడ అవార్డ్స్ తీసుకున్నటువంటి మన డిఎస్పి రావు గారిచే మయసభ దుర్యోధన ఏకపాత్ర వెంటనే బాబు మైక్ వర్మ రండి.